పచ్చళ్ళమ్మడానికి. అరే పాప ఆవిడ మాత్రం ఏం చేయగలదు? భర్త ఇలా పని దొంగ అయితే ఆవిడ సంతకెళ్ళి పచ్చళ్ళు అమ్ముకోవాల్సిందే కదా. జీవానయ్య, దయచేసి అలా మాట్లాడకండి. ఎలాగైనా అప్పు తీర్చాలని మా ఆవిడ చాలా శ్రమ పడుతుంది. నేను వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేస్తాను, నమ్మండి. వెళ్ళొచ్చేస్తావా? సరే వెళ్ళు 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 శివప్ప, వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇప్పుడు గనక వెళితే ఇక తిరిగి రావక్కర్లేదు. ఈ పని నేను ఇంకొకరికి అప్పగిస్తాను. చూసావా ఈ దమ్ము సేటు శివప్ప నటికి ఎలా విరిచాడో? వదిలిపెట్టను. అమ్మా, నాన్నగారు కీర్తనలు పాడి మనకి కృష్ణుడి గురించి చెప్పారు. నీకు గుర్తుంది కదా? కృష్ణుడు చిన్నతనంలోనే గోవుల్ని మేపడానికి వెళ్ళేవాడట. నేను కూడా ఆవుల్ని బర్రెల్ని మేపుతాను కదా. నేను చాలా చిన్నప్పటి నుంచి కాపర్ని. అంటే నువ్వు ఇప్పుడు పెద్దయిపోయావా ఏంటి? అమ్మా, నేను పాండు వెంటనే సంతకు వెళ్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంకా ఆలస్యం ఎందుకు? సకు, నీ ఆలోచన చాలా బాగుంది, నాకు నచ్చింది. మన అప్పు త్వరగా తీరిపోవాలి. మీ నాన్నగారు ఇంకొకరి వాకిట్లో ఇలా గొడ్డు చాకరీ చేయకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు మనం... అబ్బో, ఏంటా నిర్ణయం? ఏంటా కొత్త నిర్ణయం? నాకు కూడా కాస్త చెప్పుమా. సక్కు పెళ్లి గురించేనా?